ఓం నమ శివాయ. శంభో శంకర హరం బ్రహ్మదేవ. యా ఏడుకొండలవాడ వెంకటేశ్వర, యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కన్యా రాశి వారికి ఎలా ఉంది చూద్దాం. చిలకమ్మ ఒకసారి చూడమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది చూడమ్మా. ఈ కన్యా రాశి వారికి రాముడు వచ్చాడండి. రాముడు అంటే దేవుడు రాముడు, కానీ అదృష్టంలో కానీ మీ భార్యాభర్తల సుఖం ఇప్పుడు శాల పెడుతున్నాడు స్వామి. ఆ దేవుడు అయోధ్య రామయ్య, ఆ దేవునికి ఒక ఇల్లు వచ్చింది. మీకు మీ పేరు మీద మీకు మంచిగా ఇల్లు రావాలని కోరుకుంటున్నారు. ఆ ఇల్లు మీరు తప్పకుండా కడతారండి. ఆ దేవునికి ఇల్లు ఎట్లా కట్టారో మీరు కూడా ఒక ఇల్లు మీరు సొంతంగా కట్టుకొని మీరు భార్యాభర్తలతో సుఖంగా ఉంటారు. అదృష్టం రేఖాటంలో కానీ మీకు మంచిగా ఉంది. మీ అనుకున్న పనుల్లో పైకి బాగుంది. ఈ 2024లో మీరు ఎక్కడపైన మీకు మంచి గడియలు ఉన్నాయి. మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చాలా మంచి గడియలు ఉన్నాయి మీ పేరు మీద. మీ అదృష్టం రేఖాటం, బలం రేఖాటం మంచి గడియలు ఉన్నాయి. కానీ తొందర పడకండి స్వామి. అదృష్ట రేఖాటంలో కానీ బాగుంది. ఏదన్నా చేయాలనుకున్న పని అవుతుందా లేదన్నట్టు మీ కోరిక, కానీ తప్పకుండా కలిసి వచ్చే యోగం ఉంది. కానీ అష్టమ రేఖాటంలో ఈ డిసెంబర్ నుంచి ఎన్నో కష్టాలు పడుతున్నాము. ఏదో హరకత్ బరకత్ కనపడతలేదు, ఎక్కడ పైన ఏది అయితే లేదు అన్నట్టు మీ మనసులో ఉంది. కానీ ఇప్పుడు మొత్తం తొలగిపోతాయండి. ఈ దరిద్రం అనేది మొత్తం దూరం అయిపోతుంది. మీకు ఎక్కడ పైన మీ పేరు మీద మంచిగా ఉంటుంది. మంచి గడియలు ఉన్నాయండి. సాధించాలనుకున్న పని మీకు తప్పకుండా సాధించుతారు. ఏం తొందర పడకండి, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేసినా కానీ అంత మంచిగుంది. ఆ భగవంతుని దయ వల్ల అదృష్టం రేఖాటంలో కానీ ఈ రాశి వారికి చాలా మంచిగుందండి. మీరు చేసే పనుల్లో కానీ 4 పైసలు సంపాదించడంలో కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకున్నా కానీ ఏదైనా కొత్త స్నేహం చేయాలనుకున్నా కానీ మీకు ఎక్కడపైన మీ పేరు మీద మంచిగుందండి. ఈ రాశికి చాలా మంచిగుంది. మీ అనుకున్న పనుల్లో కానీ ఎక్కువ ఉంది. ఎక్కువ స్నేహం మాత్రం చేస్తారు, కానీ నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానంతో చేయండి అంత బాగుంది మీ పేరు మీద. మీ అనుకున్న పనులు మీకు చాలా మంచిగా జరుగుతుంది. కానీ మీ అదృష్టం రేఖాటంలో కానీ కొత్త పనులు, కొత్త వ్యవహారాలు కానీ మీకు తప్పకుండా సహకారం ఉన్నారు. మీకు పెద్ద పెద్ద వాళ్ళు మీకు సహకారం చేస్తారు. మీ కాళ్ళ మీద మీరు నిలబెడతారు. మీరు ఒకరికి సహాయపడతారు. ఇంకా మీరు ఒకరికి 10 రూపాయలు అప్పు కూడా ఇస్తారు. మీరు ఒకరికి అప్పు ఇస్తారు, కానీ అది కూడా అప్పు ఇచ్చేటప్పుడు మంగళవారం రోజు మాత్రం ఇవ్వకండి. మంగళవారం 1, శుక్రవారం 2, శుక్రవారం రోజు మాత్రం లక్ష్మిని బయట తీయండి. మీ అవసరానికి తీయండి, కానీ బయట వాళ్ళకు మాత్రం జమానత్, సులటి అలాంటిది మాత్రం చేయకండి. 4 పైసలు మీరు ఇతర వాళ్ళకి ఇవ్వకండి, మంచిది కాదు. ఇస్తే మీకు చాలా నష్టం అవుతారండి. మీ అనుకున్న పనుల్లో కానీ మంచిగా ఉంది. మీరు ఏ పని చేసినా కానీ బాగుందండి. నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుందండి. మీ పేరు మీద కలిసి వచ్చే యోగం మీ పేరు మీద ఉంది. కానీ అది అవుతుందా లేదండి అని మీ కోరిక ఉంది, కానీ అది తప్పకుండా అవుతుంది. మీ పేరు మీద అదృష్ట రేఖాటంలో కూడా మంచిగా ఉందండి. ఆలోచన రేఖాటం కానీ చేసే పనుల్లో కానీ ఈ చిలకమ్మ మీ పేరు మీద రాశి ఫలం తీసింది. మంచి గడియ ఉందండి. మీ అనుకున్న పనుల్లో రాబోయే దినాల్లో కూడా మీకు మంచి గడియలు ఉన్నాయి. జై శ్రీరామ్.